అయితే చివరిగా కొన్ని గంటల ముందు వచ్చిన ఎలక్షన్ సర్వేస్ కొంత క్యూరియస్ని కలిగిస్తూ ఉన్నాయి. అందులో దాదాపు 3 దఫాలుగా ఇస్తున్న రేజ్ సర్వే సంస్థ ఒక సంచలన రిపోర్ట్ బయటికి రిలీజ్ చేయడం జరిగింది. ఇక్కడ నేను ఒకసారి చూపించే ప్రయత్నం చేద్దాం. 8వ తారీఖు 5వ నెల వరకు కూడా వీళ్ళ శాంపుల్ కలెక్షన్ తీసుకున్నారు. ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఓవరాల్గా 175 అసెంబ్లీ నియోజకవర్గాలు, 25 పార్లమెంట్లలో వాళ్ళు ఈ సర్వే సంస్థని చేయడం జరిగింది. సో ఇక్కడ చూడొచ్చు, పార్టీ సీట్స్ 123 నుంచి 128 హైయెస్ట్ సీట్స్, అసెంబ్లీ సీట్స్ వైఎస్ఆర్సీపీ గెలుచుకోబోతుంది అని చెప్పి వాళ్ళు నిన్న ఇచ్చిన సర్వేలో ఇక్కడ ఓపెన్గా వాళ్ళ ఫిగర్ని చెప్పడం జరిగింది. కూటమి బీజేపీ, టీడీపీ, జనసేన ఈ 3 ప్రధాన పార్టీలు కూటమిగా వచ్చినప్పుడు కూడా 47 నుంచి 52 ఎమ్మెల్యే స్థానాలు గెలుచుకునే అవకాశం ఉంది అని కూడా వాళ్ళు చెప్పడం జరిగింది. ఇక్కడ ఒకసారి గ్రాఫ్ని మనం చూద్దాం. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పనితీరుపై మీ అభిప్రాయం తెలపండి. వచ్చే ఎన్నికల్లో ముఖ్యమంత్రిగా ఎవరైతే బాగుంటుంది అని అనుకుంటున్నారు? ఈ 2 ప్రశ్నలు ప్రజలని, ఆంధ్రప్రదేశ్ ప్రజలని వివిధ నియోజకవర్గాల్లో వాళ్ళు వెళ్ళి శాంపుల్ కలెక్షన్ చేస్తూ ఉన్నప్పుడు అడిగిన ప్రశ్న. దానికి బాగుంది అని చెప్పి 55.10% మంది చెప్పడం జరిగింది. పర్వాలేదు అని చెప్పి 23.30% మంది చెప్పడం జరిగింది. బాగోలేదు అని మాత్రం 14.70% చెప్పడం జరిగింది. అసలు చెప్పలేము, ఇప్పటికిప్పుడు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పనితీరు బాగుందా బాలేదా ఈ విషయంపై మాత్రం చెప్పలేము అని చెప్పి 4.90%. ఇక వచ్చే ఎన్నికల్లో సీఎం ఎవరైతే బాగుంటుంది అని అనుకున్నప్పుడు జగన్మోహన్ రెడ్డికి 61.20% ప్రజలు మళ్ళీ సీఎం జగనే అవ్వాలి, మళ్ళీ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయితే బాగుంటుంది అని చెప్పడం జరిగింది. ఇక చంద్రబాబు విషయానికి వస్తే 31.50% మంది ప్రజలు ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు సీఎం అయితే బాగుండు అనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఇతరులు అంటే చాలామంది ఇక ఏ పార్టీకి ఓటు వేయాలో తెలియక, ఏ పార్టీని నమ్మాలో తెలియక, లేదంటే ఇండిపెండెంట్గా సీఎం అభ్యర్థిని చూడాలి, చంద్రబాబా, పవన్ కళ్యాణ, లేదంటే బీజేపీ నుంచి పురంధేశ్వర్య, లేదంటే షర్మిలన, జగన్మోహన్ రెడ్డి, ఇలా అన్ని క్వశ్చన్స్కి అతీతంగా ఇతరులను ఇందులో మెన్షన్ చేశారు కావచ్చు. 7.30%గా కూడా ఫిగర్ని ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇక ఓట్ షేర్ ఇండివిజువల్ పార్టీస్కి సంబంధించి ఓవరాల్గా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే వైఎస్ఆర్సీపీ 49.8% ఓట్లని నమోదు చేసుకునే అవకాశం ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా 49.8% ఓట్లు వచ్చే అవకాశం ఉంది అని చెప్పి ఈ రేస్ సర్వే సంస్థ చెప్తుంది. టీడీపీ, జనసేన, బీజేపీ కూటమికి 45.3% మాత్రం ఓట్ షేర్ నమోదయ్యే అవకాశం ఉందని చెప్తున్నారు. అదర్స్లో 2.0% ఇచ్చారు. కాంట్ సే ఓటింగ్ ఆన్ బ్యాడ్ వాగన్ ఎఫెక్ట్ అని చెప్పి ఇప్పటికిప్పుడు చెప్పలేము అనే వాళ్ళు 2.9%గా ఉన్నట్లు చెప్తున్నారు. ఇక్కడ చూడొచ్చు, వైఎస్ఆర్సీపీకి కూటమికి మధ్యలో దాదాపు 3.5% మాత్రమే డిఫరెన్స్ ఇచ్చారు ఈ రేజ్ సర్వే సంస్థలు. ఒక ఫిగర్ ఇవ్వాలి అంటే కనుక 49 నుంచి 4% మాత్రమే డిఫరెన్స్ ఉంది అని చెప్తున్నారు. ఓట్ షేర్ యాజ్ ఆన్ 8th మే వరకు చూస్తే పూర్తిగా వైఎస్ఆర్సీపీకి 49% వాళ్ళు ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఆంధ్రప్రదేశ్లో సగానికి సగం మంది, ఒక 1% అటు ఇటుగా వైసీపీని మళ్ళీ అధికారంలోకి తీసుకురావడానికి ఇష్టంగా ఉన్నట్లు చూపిస్తున్నారు. టీడీపీ, జనసేన కూటమికి 45.30% ప్రజలు ఎన్నుకోవడానికి అవకాశం ఉందని చెప్తూ ఉన్నారు. సో ఇక్కడ 4% డిఫరెన్స్ అనేది మనకు కనిపిస్తోంది. 2% అదర్స్లో ఉన్నారు. ఇప్పటికిప్పుడు చెప్పలేము అనేవాళ్ళు 2.90%లో ఉన్నారు. ఇక పార్లమెంట్ వైజ్గా సీట్ షేర్ ఒకసారి మనం చూడొచ్చు. శ్రీకాకుళంలో 7 నియోజకవర్గాల్లో వైసీపీ 5 గెలుస్తుందని చెప్తూ ఉన్నారు. విజయనగరంలో 7 సీట్లకు 6 వైసీపీ, టీడీపీ, జనసేన, బీజేపీ అలయన్స్ 1 అని చెప్తూ ఉన్నారు. విశాఖపట్నంలో 7 అసెంబ్లీ నియోజకవర్గాలకు గాను 4 వైసీపీ, 3 కూటమికి ఇస్తూ ఉన్నారు. అనకాపల్లి వెరీ ఇంట్రెస్టింగ్ ఇక్కడ మనకు కనిపిస్తోంది. వెరీ టఫ్ ఫైట్ ఉంది అలయన్స్కి. అలాగే అక్కడున్న టీడీపీ, జనసేన, కమ్మ, కాపు, అలాగే రాజులు, ఇవన్నీ వెలమ సామాజిక వర్గం కూడా ఉంది. చాలా మెజారిటీ ఆఫ్ ద సామాజిక వర్గాలు అక్కడ ఇన్ఫ్లుయెన్స్ చేస్తూ ఉంటాయి. చాలా డామినేటింగ్ ఎంపీ కాన్స్టిట్యున్సీ అని కూడా మనం చెప్తూ ఉంటాం. అలాంటి చోట 3 వైసీపీకి ఇచ్చారు, కూటమికి 4 ఇచ్చారు. అరకులో వైసీపీకి 7, టీడీపీ కూటమికి 0 ఇచ్చారు. అంటే అరకు పార్లమెంట్లో 7కు 7 గంపగుత్తగా వైఎస్ఆర్సీపీ క్లీన్ స్వీప్ చేయబోతూ ఉన్నట్లుగా కూడా రేస్ సర్వే సంస్థ చెప్తుంది. కాకినాడలో వైసీపీకి 3 ఇస్తే కూటమికి 4 ఇచ్చారు. అమలాపురంలో వైసీపీకి 3 ఇస్తే కూటమికి 4. రాజమండ్రిలో కూడా 7కు గాను 6 వైసీపీకి ఇచ్చారు, 1 మాత్రమే
కూటమికి ఇచ్చారు. రాజమండ్రి కూడా వైసీపీ క్లీన్ స్వీప్ చేసే దిశగా కూడా ఉందని చెప్పి రేజ్ చెప్తోంది. నర్సాపురం విషయానికి వస్తే 4 వైసీపీకి ఇచ్చారు, 3 కూటమికి ఇచ్చారు. ఏలూరు విషయానికి వస్తే 7కు 7 ఏలూరు పార్లమెంట్లో వైసీపీ క్లీన్ స్వీప్ చేయబోతుంది అని కూడా చెప్తున్నారు. మచిలీపట్నంలో 5 వైసీపీకి ఇస్తే 2 కూటమికి ఇచ్చారు. విజయవాడలో 6 వైసీపీకి ఇస్తే 1 కూటమికి ఇచ్చారు. గుంటూరులో 3 వైసీపీకి ఇస్తే 4 మాత్రం కూటమికి. అలాగే నర్సరావుపేట 4 వైసీపీకి 3 కూటమికి. బాపట్లలో 4 వైసీపీకి 3 కూటమికి. ఒంగోలు 7 వైఎస్ఆర్సీపీ క్లీన్ స్వీప్ చేయబోతున్నట్లుగా రేజ్ సర్వే సంస్థ చెప్తుంది. ఒంగోలు మనందరికీ తెలుసు, అక్కడ బాలినేని నియోజకవర్గం, అది బాలినేని శ్రీనివాస్ రెడ్డి, ఇప్పుడు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అక్కడ బరిలోకి దిగారు. ఇక నెల్లూరు విషయానికి వద్దాం. 7 సీట్లకు గాను 5 వైసీపీ గెలుస్తుంది అంటున్నారు రేజ్, అలాగే 2 కూటమికి ఇస్తూ ఉన్నారు. తిరుపతిలో 6 వైసీపీ గెలిస్తే 1 కూటమి గెలుస్తుందని చెప్తూ ఉన్నారు. ఇక చిత్తూరు 6 వైసీపీ గెలిస్తే 1 కూటమి అంటూ ఉన్నారు. రాజంపేటలో 7కు 7 సీట్లు పూర్తిగా క్లీన్ స్వీప్ చేసే అవకాశం ఉంది వైఎస్ఆర్సీపీ. ఇంకా 1 సీటు కూడా రాజంపేట పార్లమెంటు సెగ్మెంట్లో టీడీపీ జనసేన కూటమికి ఛాన్స్ లేదని చెప్పి రేజ్ సర్వే సంస్థ చెప్తుంది. ఇక కడప విషయానికి వద్దాం. కడపలో రేజ్ సర్వే సంస్థ 6 వైసీపీకి ఇచ్చింది, 1 మాత్రం టీడీపీకి ఇచ్చింది. అసలు కడప అంటే వైఎస్ఆర్సీపీ అంటే కడప జగన్మోహన్ రెడ్డికి ఒక బలమైన నియోజకవర్గం కడప పార్లమెంట్. అలాంటి పార్లమెంట్లో 1 నియోజకవర్గం కూటమికి వస్తుంది అనేది చాలా ఇంట్రెస్టింగ్గా కనిపిస్తోంది. లెట్స్ వెయిట్ అండ్ సీ. ఎందుకు అంటే కడప టార్గెట్గా జగన్మోహన్ రెడ్డి ఈసారి అనేక డెవలప్మెంట్స్ చేశారు. అక్కడ 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో పూర్తిగా 7కి 7 తను వాళ్ళ అకౌంట్లో వేసుకోవాలని కూడా చాలా డెవలప్మెంట్స్ చేశారు. సో ఇక్కడ 1 మాత్రం టఫ్ ఉంది. అది మేబీ మైదుకూరు అవ్వచ్చు, ప్రొద్దుటూరు అవ్వచ్చు, ఇంకా ఏదైనా ఉండొచ్చు. 1 మాత్రం వాళ్ళు ఇక్కడ ఫిగర్ అవుట్ చేశారు. ఇక కర్నూలులో 7కు గాను 5 వైసీపీకి 2 కూటమికి. నంద్యాల 5 వైసీపీకి 2 కూటమికి. హిందూపూర్ 5 వైసీపీకి 2 కూటమికి. అనంతపూర్ విషయానికి వద్దాం. ఇక్కడ కూడా 7 నియోజకవర్గాల్లో 6 వైసీపీ గెలుస్తుందంటున్నారు, 1 జనసేన టీడీపీ బీజేపీ కూటమికి అవకాశం ఉందంటున్నారు. ఓవరాల్గా 175 అసెంబ్లీ సీట్లలో 128 వైసీపీకి, 47 కూటమికి వస్తుంది అని చెప్పి ఇక్కడ వాళ్ళు చెప్తూ ఉన్నారు. అసెంబ్లీ వైజ్ విన్నింగ్ పార్టీస్ ఫర్ అప్కమింగ్ ఎలక్షన్స్ 2024. సో శ్రీకాకుళంలో ఏ పార్టీ, అక్కడ అభ్యర్థి ఎవరు, అక్కడున్న టాప్ క్యాస్ట్లు అంటే వాళ్ళ సామాజిక వర్గాలు. ఈ రేజ్ సర్వే సంస్థ ఒక డిఫరెంట్ ఆఫ్ శాంపుల్ కలెక్షన్ చేస్తూ ఉంటుంది. గతంలో కూడా మనం ఇదే మాటని ప్రస్తావించాము. అనేక సర్వే సంస్థలు వెళ్తాయి గ్రౌండ్లో, వాళ్ళు అనుకున్న క్వశ్చనర్ని చాలా డిఫరెంట్గా శాంపుల్ కలెక్షన్ చేస్తూ ఉంటాయి. కొంతమంది ఫోన్లు, కొంతమంది ఎస్ఎంఎస్లు, కొంతమంది డైరెక్ట్ 1-on-1 వెళ్ళి శాంపుల్ కలెక్షన్ చేస్తూ ఉంటారు. కానీ రేజ్ ఈజ్ వెరీ డిఫరెంట్. ఆ రేజ్ సర్వే సంస్థ క్యాస్ట్లకు అతీతంగా, కులాలు, సామాజిక వర్గాలకు అతీతంగా వాళ్ళ శాంపుల్ కలెక్షన్ ఉంటూ ఉంది. అఫ్కోర్స్ ఇక్కడ ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పొచ్చు. ఇచ్చాపురం, పలాస ఈ 2 నియోజకవర్గాల్లో వైఎస్ఆర్సీపీ వస్తుంది అధికారంలోకి అని చెప్పి ఆయన తన సర్వేలో రిజల్ట్ ఇచ్చారు. అక్కడున్న పెద్ద కులాలేంటి, పెద్ద సామాజిక వర్గాలు, డామినేటింగ్ క్యాస్ట్లు ఏంటి అనేది రెడ్డిక, యాదవ, అగ్నికుల క్షత్రియ, కళింగ, వడబలిజ, పల్లి యాదవ, వడబలిజ, కళింగ, సవరాస్, కొప్పు సవరాస్. సో ఈ 5 సామాజిక వర్గాల యొక్క డామినేషన్ ఈ ఏరియాలో ఎక్కువగా ఉంటుంది. ఆ సామాజిక వర్గాలకి సంబంధించిన వాళ్ళ ఓట్ షేర్ ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది. కాబట్టి ఈ 2 సీట్లు గెలవడంలో ఈ క్యాస్ట్ల యొక్క ఇంపాక్ట్ ఎక్కువగా ఉంటుంది అని చెప్తున్నారు. వేరాస్ టెక్కలి మనందరికీ తెలుసు, అచ్చెన్నాయుడు కంచుకోట, అచ్చెన్నాయుడు ఎప్పుడు కూడా అక్కడ గెలుస్తూ ఉన్నారు. అక్కడ ఆయన క్లియర్ కట్గా గెలుస్తారు అని చెప్పి రేజ్ చెప్తోంది. అక్కడున్న కళింగ, యాదవ, రెడ్డిక, పోలినాటి, వెలిమ, మాల ఈ 5 సామాజిక వర్గాలు ఈ నియోజకవర్గంలో ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయి. టెక్కలిలో అచ్చెన్నాయుడు టీడీపీ నుంచి గెలిచే అవకాశం ఉందని చెప్పి రేస్ చెప్తుంది. సో ఇలా 175 నియోజకవర్గాల్లో ఎక్కడెక్కడ వైసీపీ వస్తుంది, ఏ కులాలు అక్కడ ఇంపాక్ట్ చేస్తున్నాయి అనేది కూడా ఈ రేస్ సర్వే సంస్థ ఇవ్వడం జరిగింది. వెరీ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్. జనసేన బోని కొట్టబోతోంది. జనసేన ఇక్కడ ఈ 2024లో అనకాపల్లి నుంచి తన విజయాన్ని నమోదు చేసుకునే అవకాశం ఉంది. మొదటగా అనకాపల్లి, అక్కడ మనం చూస్తే కాపు, గవర, యాదవ,
తూర్పు కాపు మాల ఈ 5 సామాజిక వర్గాల యొక్క నామినేషన్ ఎక్కువగా ఉంటుందని చెప్తున్నారు. అనకాపల్లిలో జనసేన వస్తోంది, పెందుర్తిలో జనసేన వచ్చే అవకాశం ఉంది, ఎలమంచలిలో కూడా జనసేన. ఈ 3 అసెంబ్లీ సెగ్మెంట్స్ జనసేన తన ఖాతాలో వేసుకునే అవకాశం ఉందన్నారు. పిఠాపురం, కాకినాడ రూరల్లో కూడా ఈ జనసేన ప్రభావం ఉంటుంది, అక్కడే వాళ్ళు గెలవబోతున్నారని కూడా చెప్తున్నారు. రాజోల్లో కూడా జనసేన పార్టీ అసెంబ్లీలో అడుగు పెట్టబోతోంది. జనసేన తరపున క్యాండిడేట్ వరప్రసాద్ గెలిచే అవకాశం ఉంది అని కూడా రేస్ సర్వే సంస్థ చెప్తుంది. ఇలా నరసాపురం కూడా జనసేన పార్టీ గెలుస్తుంది అని చెప్తూ ఉన్నారు. అలాగే తాడేపల్లిగూడెంలో కూడా జనసేన వస్తుంది అని కూడా చెప్తూ ఉన్నారు. ఇలా దాదాపు 175 నియోజకవర్గాల్లో టీడీపీ, జనసేన, వైసీపీ ఇవన్నీ నియోజకవర్గాలు. ఇక్కడ మనకు కనిపిస్తుంది మంగళగిరిలో స్మాల్ ఎడ్జ్ టీడీపీకే ఉంది. ఖచ్చితంగా లోకేష్ గెలిచే అవకాశం మనకి కనిపిస్తోంది. మంగళగిరి చాలా టఫెస్ట్ కాన్స్టిట్యున్సీ. రాష్ట్ర వ్యాప్తంగా కూడా నారా లోకేష్ ఎక్కడ ప్రచారానికి వెళ్ళట్లేదు, ఎవరి తరపున పోటీలో ఉన్న వాళ్ళకి వెళ్ళి తన మద్దతు కోరట్లేదు. ఓన్లీ మంగళగిరికే ఆయన కన్ఫైన్ అయ్యారు, పార్టీనంతా కూడా వదిలేసి కేవలం బాబు, పవన్ కళ్యాణ్ పొత్తులో ఉన్నందుకు ఈ ఇద్దరు రాష్ట్ర వ్యాప్తంగా ప్రచారం చేస్తున్నారు. కానీ మంగళగిరిలో లోకేష్ మాత్రం ఇంటింటికి కూడా డోర్ టు డోర్ క్యాంపెయిన్ చేస్తూ నారా బ్రహ్మని, లోకేష్ ఇద్దరు కూడా కలిసికట్టుగా మంగళగిరిలో గెలవాలి, మంగళగిరిను ఆ సీటును కైవసం చేసుకోవాలి అనే ఉద్దేశంతో చాలా స్పెషల్ ఫోకస్ పెట్టారు. దాని రిజల్ట్ ఇక్కడ కనిపిస్తోంది, మంగళగిరిలో లోకేష్ గెలిచే అవకాశం ఉందని. సో ఇలా 175 నియోజకవర్గాలకి సంబంధించి రేజ్ సర్వే సంస్థ ఇచ్చిన రిపోర్ట్. దాదాపు ఇప్పటి వరకు ఈ మధ్య కాలంలో వచ్చిన అన్ని సర్వే సంస్థలు, అంటే మెజారిటీ ఆఫ్ ద సర్వేస్, ఆత్మసాక్షి అవ్వచ్చు, అలాగే పొలిటికల్ ల్యాబొరేటరీ అవ్వచ్చు, నాగన్న సర్వే అవ్వచ్చు, ఇక జన్మత్ సర్వే ఇలా అనేక సర్వే సంస్థలు వాళ్ళ ఒపీనియన్స్ని ఇలా డేటా రూపంలో రిలీజ్ చేస్తూ ఉన్నాయి. బట్ రేస్ ఈజ్ ద హైయెస్ట్ ఫిగర్ టు గివ్ వైఎస్ఆర్సీపీ. 123 సీట్లు వస్తాయని చెప్పి రేస్ చెప్తుంది. చూద్దాం, మరికొన్ని గంటల్లో పోలింగ్ జరగబోతోంది, మరికొన్ని రోజుల్లో రిజల్ట్ రాబోతోంది. ఎవరు ఏ పార్టీకి ఓటు వేయబోతూ ఉన్నారు, ఏ నాయకుడిని సీఎంగా చూడబోతున్నారు. ఇప్పుడు ఆపరేషన్ లేకుండానే మోకాళ్లకు ప్లాస్మా ట్రీట్మెంట్, మీ ఆర్థోపెటిక్ సమస్యలన్నిటికీ రోబోటిక్ టెక్నాలజీ ద్వారా తక్కువ ఖర్చుతో శాశ్వత పరిష్కారం, ఫ్రీ కన్సల్టేషన్, ప్రతి ట్రీట్మెంట్ పై 20% డిస్కౌంట్. ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే, త్వరపడండి. V9 హాస్పిటల్స్ 9281465842.